లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు ఉన్న వాక్య భాగాలు మరియా మార్తల యొక్క కుటుంబము గురించి రచించబడినటువంటి స్వార్థ పాఠ్యభాగము. విస్తారమైన పనుల వల్ల ప్రభువును విడిచిపెట్టినటువంటి ఒక స్త్రీ కనబడుతుంటే, విస్తారమైన పనులున్నప్పటికీ దేవునికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి మరొక స్త్రీ మనకి ఇక్కడ కనబడుతుంది. మరియా మార్తలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియా మాత్రమే మంచి పని చేసిందా? మార్త మంచి పని చేయలేదా? ఆధ్యాత్మికమైన ధోరణిలో మనము ఒకవేళ ఆలోచన చేస్తే ఏది సరి అయినది అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు మరియా మార్తల గృహమునకు వచ్చినప్పుడు మరియా ప్రభు చెంత ఉండి ఆయన మాటలు వింటున్నట్లు మనకు కనబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్తనేమో విస్తారమైన పని పెట్టుకున్నట చేత ఆయన మాటలు వినటానికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. రోజువారీ పనులు వేరు, విస్తారమైన పనులు వేరు. రోజువారీ పనులను మనం చాలా ఈజీగా చేసేస్తాం, ఎందుకంటే మనకు రోజు అలవాటు కనుక ఆ పనులు మనము త్వరగానే ముగిస్తాం. కానీ విస్తారమైన పనులు ఉన్నప్పుడు మాత్రము మనము కొద్దిగా కష్టపడాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ప్రార్థన రోజు మాత్రమే మనకు సాతాను అపవాది ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటది. ప్రభు ఏం చెప్తాడంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. నీ ప్రాధాన్యతను చూస్ చేసుకునేటువంటి విధానము ఎలాగున్నది? దేనికి మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం?